నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా వేములవాడ రాచన్న ఆలయంలోని దర్గా నిర్వహణ విషయంలో రెండు గ్రూపుల మధ్య వివాదం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దర్గా నిర్వహించే అధికారం తమకు ఉందని కూడా ఇరు వర్గాలు తోపులాట చేసుకున్నటువంటి పరిస్థితి. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అలాగే ఎవరి దగ్గరైనా దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ధృవపత్రాలు ఉంటే వారికే అధికారం ఉంటుంది కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ తాళం వేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దర్గా నిర్వహణ కోసం ఇరు వర్గాల మధ్య కుమ్మిలాటపై భక్తులు కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అక్కడ పూర్తిగా ఈ కుమ్మిలాట గల పరిస్థితి ఏంటి, అసలు ప్రధానంగా ఎక్కడ జరిగింది, అసలు దీనికి సంబంధించినటువంటి బీజం ఎక్కడ పడింది, అంటే దర్గాకు సంబంధించినటువంటి విషయంలో జరిగిందా, అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి పూర్తిగా చెప్పండి శ్రీకాంత్. రాజశేఖర్, దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఒక దర్గా ఉంటుంది. అంటే మొదలుగా ఆ గోపురం ఎంటర్ అయిన తర్వాత కుడి పక్కనే ఒక కోడె మొక్కులు చెల్లించుకునే ప్రాంతంలో ఒక దర్గా అయితే ఉంటుంది. క్రీస్తు శకం దాదాపు 750 నుంచి 930 అంటే చోళ రాజుల కాలంలో నిర్మాణం చెందింది ఈ దర్గా, ఈ వేములవాడ ఆలయం. అయితే నిజాముల కాలంలో హజరత్ బాబా ఖాజా అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు అప్పుడు శైవ క్షేత్రాలపై దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వేములవాడ రాజన్న శివలింగాన్ని ధ్వంసం చేయడం జరిగింది. తిరిగి భక్తులంతా కూడా ఆయన ఆగ్రహం చేయడం తర్వాత కూడా మళ్ళీ అక్కడ లింగానికి శివలింగానికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించేవారు. ఈ క్రమంలో శివరాత్రి రోజు తిరిగి మళ్ళీ ఎవరైతే హజరత్ బాబా ఖాజా ఉన్నారో ఆయన మళ్ళీ ఆ శివలింగంపై దాడి చేయడం, హిందువులపై దాడి చేయడం, భక్తులందరినీ కూడా హతమార్చడం కూడా చేయడంతో ఆగ్రహించిన భక్తులంతా కూడా అక్కడికక్కడే ఆ దుర్మార్గుడిని చంపేసినట్టుగా కూడా మనకు పురాణాలు అంటే కథలుగా చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి ఆగ్రహించిన నిజాం ప్రభువులు, నిజాం రాజులు అక్కడికి చేరుకొని వేములవాడకు చేరుకొని హజరత్ బాబా ఆ శవాన్ని అక్కడ నెలకొల్పి ఈ దర్గా స్థానంలో నెలకొల్పినట్టుగా కూడా అక్కడ ఒక స్థల పురాణం అయితే వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆ దుర్మార్గుడి అకృత్యాలకు హిందువులంతా కూడా అంటే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ ఆలయంలో ఒక అన్య మతానికి చెందిన ఒక మందిరాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎక్కడ లేదు. ఇది వేములవాడ ఆలయంలో మాత్రం కొనసాగుతుంది. దీనిపై భిన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి దర్గా తొలగించాలని చెప్పేసి హిందువు సంఘాలు కానీ గతంలో చాలా సార్లు కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఆలయంలో ఉన్న దర్గాకు సంబంధించి అంటే ఒకే మతానికి చెందిన రెండు వర్గాలు, ముస్లిం మతానికి చెందిన రెండు వర్గాల మధ్య ఈ రోజు ఒక కుమ్ములాటం అయితే జరిగిందని చెప్పవచ్చు. అంటే దర్గా నిర్వహణపై అంటే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా రాజనాలయానికి భక్తులు అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఇట్లా పలు పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ రాజన్నను దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. కోడె మొక్కులు ఇక్కడ ఒక ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఆ కోడె మొక్కులు చెల్లించుకున్న వారికి తమ మొక్కులు తీరుతాయని ఒక నమ్మకం, విశ్వాసం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఉంటుంది. ఇదే అదునుగా ఇక్కడ దర్గాలో హిందువులకు ఏదైతే ఆ దర్గాలో కూర్చున్న వారు ఉంటారో వాళ్ళు హిందువులకు ఒక అది పెట్టేసి దాన్ని అక్కడి నుంచి అంటే డబ్బుల రూపంలో అంటే చందాల రూపంలో కూడా వాళ్ళు అక్కడ వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ పెద్ద ఎత్తున వారికి ఒక ఆదాయం కూడా సమకూరుతుంటుంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు అంటే ఈ దర్గా నిర్వహణ ఇక్కడ వచ్చే రాబడి పై కన్నేసిన రెండు వర్గాలు ఈ నిర్వహణ తమకి చెందుతుందని చెప్పేసి కూడా అది 2 సంవత్సరాలకు ఒకసారి ఇది మారుతూ ఉంటుంది. కాకపోతే ఈసారి కాస్త భిన్నాభిప్రాయాలు ఉంటే దర్గా అంటే గతంలో కరోనా సమయంలో కాస్త భక్తుల దర్శనాలు కానీ ఎక్కడ కూడా లేకపోవడంతో కాస్త ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆలయాలన్నీ కూడా పుడతి ఆ భక్తుల దర్శనార్థం మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే శ్రావణ మాసం అవడంతో ఇప్పుడు ప్రతి ఆలయంలో కూడా దాదాపు పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున కూడా అంటే వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా కూడా పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడ రాబడి అధికంగా ఉండడంతో ఈ రెండు గ్రూపుల మధ్య ఈ వివాదం నెలకొంది. ఈ తమ నిర్వహణ అంటే ఇక్కడ డబ్బుల పంపకాల విషయంలో వచ్చి ఈ గొడవంత అయితే ఇది కోర్టు పరిధిలో ఉంది. ఈ నిర్వహణ రెండు వర్గాలలో ఏ వర్గానికి చెందింది కోర్టు పరిధిలో ఉందని చెప్పి ఈ రోజు ఘర్షణ అనంతరం అక్కడ చేరుకున్న స్థానిక పోలీసులు ఆ రెండు వర్గాలను కూడా చెదరగొట్టి ఆ దర్గాకు తాళం వేసి కోర్టు ఉత్తర్వులు, కోర్టు ఆదేశాలు ఎవరికి అనుకూలంగా వస్తే ఆ పత్రాలు సరైన పత్రాలు తీసుకువచ్చి తమను సంప్రదిస్తే దానికి సంబంధించి నిర్వహణ బాధ్యతలు అప్పచెప్తామని చెప్పేసి పోలీసులు కూడా ఒక స్పష్టమైన ఆదేశం అయితే ఇచ్చారు. అంటే మొత్తానికి హిందూ అంటే దాదాపు దక్షిణ కాశీగా పేరొందిన
ఆ శైవ క్షేత్రాలలో ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అది ఈ రోజు ఈ గొడవ జరగడం వల్ల భక్తులంతా కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదేంటని చెప్పేసి వాళ్ళకు ముక్కును వేలుసుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇదంతా కూడా అన్యమత, అంటే హిందూ సాంప్రదాయంలో ఇలాంటి ఈ దర్గా ఉండడమే ఒక అంటే మత సామరస్యానికి ప్రతీకగా కూడా చెప్పుకుంటారు. అలాంటిది ఈ క్రమంలో ఈ రోజు అక్కడ గొడవ జరగడంతో కూడా హిందూ భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది రాజకీయ.